పత్రికలో మొదటి అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. 12-13 వచనాల్లో యాకోబు రాసిన పత్రిక, పేజీ నెంబరు క్రొత్త నిబంధనలో 210. యాకోబు రాసిన పత్రిక 210 పేజీ నెంబర్లో మొదటి అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఆ తర్వాత 2వ వచనం, నా సహోదరులారా, మొదటి అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన తండ్రి, కరుణామయుడ, మీ నామమునకు స్తోత్రములు. చదవబడిన వాక్య భాగంలో నుంచి ఆత్మీయంగా మేము బలపడటానికి మీరే మాతో మాట్లాడమని ప్రభా, ఈ సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ఈ వాక్యం మీద మనసుంచులాగున మీరే వారిని ప్రభా బలపరచమని, చిన్నపిల్లలని ప్రభా మీరు ప్రభా మీ చిత్తంలో ప్రభా తల్లిదండ్రులు కూడా కొంచెం వారిని నెమ్మదిగా ఉంచడానికి ప్రభా వారికి మంచి జ్ఞానాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయలమై ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. గమనించండి, శోధన అనేది ఉంటుంది. ఈ శోధన అనేది దేవుడు పెట్టడు. ఒకవేళ దేవుడు పెట్టినా అది కీడు విషయమై ఉండదు అని చెప్తున్నాడు. స్పష్టంగా ఉంది. శోధన సహించువాడు ధన్యుడు, ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఇవి వివరించాలంటే ఒక 2-3 గంటలో లేకపోతే ఒక రోజైన బట్టినా పట్టచ్చు. అంటే నాకు కాదులే, అనుభవం కలిగిన వాళ్ళకి. మరి నాకంత అనుభవం లేదు, నేను కొద్ది నిమిషాల్లోనే ముగిస్తాను. చూడండి ఎంత సారాంశం ఉందో అందులో, ఎంత ఈ విషయం ఉందో చూడండి. శోధన సహించువాడు ధన్యుడని చెప్పి శోధనను సహించిన వాడు ఏమవుతాడంట? జీవ కిరీటం పొందుతాడు. అంటే చెప్పకుండానే ఇండైరెక్ట్గా ఏం చెబుతున్నాడు? నమ్మిన మనకి శోధన కావాలి. ఎందుకు? జీవ కిరీటం పొందటానికి. ఇండైరెక్ట్గా ఎంత లాజిక్గా చెప్తున్నాడు చూడండి. శోధన సహిస్తే ధన్యత అని చెబుతున్నాడు. ఎంత ధన్యత అంటే జీవ కిరీటం పొందుతాం, జీవ కిరీటం పొందుతాం. శోధన సహించకపోతే దేవునికి దూరం అయిపోతాం, పాపంలో పడిపోతాం, జీవ కిరీటాన్ని పొందలేం. అసలు శోధనే వద్దంటే వద్దు, శోధన వద్దు అనకూడదు. ఎందుకు? అందుకని ముందే చెప్పాడు చూడండి, ఏమంటున్నాడు? మొదటి అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి. ఏమన్నాడు అక్కడ? ఒక పదాన్ని ఉపయోగిస్తున్నా చూడండి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఈ లోకంలో పరీక్ష లేకుండా, ట్రైనింగ్ లేకుండా, అనుభవం లేకుండా ఏ ఉద్యోగానికి తీసుకోరు. మనకు తెలిసిన పనులకు కూడా, పచ్చాకలటానికైనా, బండికి వేయటానికైనా, అంటే మనకు తెలిసిన పనులు కాబట్టి చెప్తున్నాను. ఉద్యోగ విషయాలంటే అందరికీ తెలిసినవే. చదవాలి, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, మంచి మార్కులు, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకే ఉద్యోగం ఇస్తాం. అవి ఇక్కడ చదువు, మన వాళ్ళు అంతా ఎక్కువ శాతం చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరికీ అర్థం అవడం కోసం కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటా. పచ్చాక బండికి వేయాలంటే ఏం చేయాలి? అనుభవం. అంటే అనుభవం ఎట్లా వచ్చింది? నేర్చుకోవాలి. పరీక్ష అనేది మనము దానిలో నెగ్గిన వారంగా, అనుభవం కలిగిన వారుగా తెలియజేస్తుంది. అందుకనే మనం విశ్వాసం కలిగిన వారం అని చెప్పాలంటే ఏం చేయమంటున్నాడు? మీ విశ్వాసం కరెక్టో కాదో
తెలియాలంటే మీరు శోధనలో పడ్డప్పుడు మహానందంగా ఎంచుకోండి. ఎందుకు తెలుసా? మీ శోధన, మీ విశ్వాసము కరెక్టా కాదనేది ఆ శోధన అనే పరీక్ష ద్వారా తెలిసిపోద్ది. కావాలి పరీక్ష. అందుకనే అవన్నీ నేను చదవట్లేదు కానీ మళ్ళీ వస్తున్నాను చూడండి. ఎవడైనాను శోధింపబడితే అది దేవుని చేతని కాదు అని చెప్పాలంటున్నాడు. చూడండి 13 వచ్చిన, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఇది యేసు ప్రభుకు సంబంధించిన ప్రత్యేకమైన వచనం. ఇది దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు అంటే ఆయన ఎవరు శోధించలేరు, అది అయ్యే పని కాదు. అలాంటి దేవుడు మనల్ని కీడు విషయమై శోధింపడు అంటే వెనకున్న వచనాన్ని ముందున్న వచనానికి తగిలించి చదవాలి. అర్థమైందా? మళ్ళీ చదువుతున్నాను చూడండి మీకు క్లారిటీగా. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును అని చెప్పాడు కదా. అని చెప్పి ఆ తర్వాత వచనంలో దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. వ్యక్తిగతంగా ఆయన గురించి చెప్పిన మాట అన్నమాట. అంటే దేవుడు కీడు విషయమై ఎవరి చేత కూడా శోధింపబడడు. అసలు ఆయన శోధింపబడనేరడు. ఆయనే కీడు విషయమై శోధింపబడనేరని వాడు, అలాంటి వాడు అని చెబుతూ ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అంటున్నాడు. అర్థమవుతుందా? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అంటున్నాడు. అక్కడ బయటికి చాలు మనకి. ఆయన కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. ఒకవేళ శోధన జరిగితే అది దేవుని చేత కలిగిందని కూడా మనం అనకూడదు. కానీ శోధన అనేది మనకి కావాలి. ఎందుకంటే శోధన జయిస్తే ఏమవుతుంది? ధన్యులమవుతాం. ధన్యత. అందుకే చెబుతున్నాడు చూడండి, శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే అంటున్నాడు. తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కీడు విషయమై దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. స్పష్టంగా దేనికి దానికి స్పష్టంగా రాయబడింది. శోధన కావాలి, శోధన జయించాలి. శోధన జయిస్తే ధన్యులు అవుతాం. శోధన జయిస్తే జీవ కిరీటం పొందుతాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది, అంటే మనం కాకపోయినా బయట వాళ్ళు ఎవరైనా సరే, నాకు ఎందుకన్నా ఈ శోధనలు కలుగుతున్నాయి, దేవుడు నన్ను ఎందుకు శోధిస్తున్నాడయ్యా అని మీరు వినే ఉండొచ్చు. ఎక్కడైనా వినే ఉండొచ్చు. దేవుడు నాకు శోధనలు పెట్టాడయ్యా అని చాలామంది చాలాసార్లు నేను విన్నా. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తుందంటే దేవుడు శోధింపడు. కీడు విషయమై బడనేరడు. మనల్ని కూడా కీడు విషయమై శోధించడు. కీడు విషయం కాకుండా శోధిస్తాడు, మేలు కొరకు శోధిస్తాడు. ఆ రిఫరెన్స్ నేను రాయలేదు. కానీ నేను శోధింపబడిన తరువాత, ఎవరికైనా విషయం తెలిస్తే చదవండి. నేను శోధింపబడిన తర్వాత సువర్ణమై మారేదను అంటాడు. ఆయన కీడు విషయమై శోధింపడు. ఒకవేళ ఆయన శోధిస్తే మన మేలు విషయమై శోధిస్తాడు. శోధన, పరిశోధన. ఆయన చేసేది పరిశోధన. చదువు ఒకసారి చదువు. ఏబు గ్రంథమా? ఏబు 23:10. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఆయనను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. శోధింపబడిన తర్వాత, సువర్ణం అంటే బంగారం, విలువైంది. శోధింపబడక ముందు బంగారానికి వాల్యూ ఉండదు. బంగారం కొంత వేరే వేరే లోహాలతో కలిసి ఉంటుంది. ఆ గనిలో తవ్వబడినప్పుడు కొంత రాగి ఉండొచ్చు, కొంత ఇనుము కూడా కలిసి ఉండొచ్చు. నాకైతే క్లారిటీకి తెలియదు. కానీ దాన్ని అగ్నిలో వేసి దాన్ని పుటం వేసి అంటారు. అదంతా కరిగించి దాన్ని చాలా శ్రమలకు గురి చేయాలి. ఒక రకంగా చెప్పాలి, శ్రమ అంటే అది అగ్నిలో పడాలి, కాలాలి.
నిప్పుల్లో పడాలి. కాలిన తర్వాత దానిలో ఉన్న మొష్టంతా బయటకు వచ్చేసినప్పుడు స్పష్టమైన బంగారం వస్తుంది. నేను శోధింపబడిన తర్వాత సువర్ణమై మారతాను అంటున్నాడు. దేవుడు కీడు విషయమై ఎవరిని కూడా శోధించడు. ఆయనే శోధింపబడనేరడు, మనల్ని కూడా శోధించడు. ఎవడైనా శోధింపబడితే నేను దేవుని చేత శోధింపబడుతున్నానని స్పష్టంగా చెప్తున్నా, నా మాటలు కాదు. దేవుని చేత శోధింపబడుతున్నానని చెప్పకూడదు. చూడండి, శోధన అవసరమే కదా, శోధన అవసరమే. మన పరీక్షకి శోధన అంటే మన విశ్వాసానికి శోధన అవసరం. పరిశుద్ధ గ్రంథంలో శోధింపబడిన వారు ఉన్నారు. మీకు శోధన అంటే ఇంకా క్లారిటీగా శోధన అంటే ఎట్ట జరిగిద్దో అనుకుంటున్నారేమో. శోధన అనేది రిపీట్గా ఒక పని చేయమని జరుగుతూ ఉంటుంది. అది దేవుడు అయినా జరుగుతుంది, దురాత్ముడైనా జరుగుతుంది. కీడుకైనా మేలుకైనా రెండు జరుగుతాయి. కొన్ని ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో ఉన్న ఉదాహరణలు నేను రెఫరెన్స్ చదువుతాను, మీరు చదవండి, నేను మీకు వివరించుకుంటూ వెళ్ళిపోతాను. మొదటగా లాస్ట్కి యేసు ప్రభువు కూడా శోధింపబడ్డాడు. ఆ చివరిలో ఆ రెఫరెన్స్ కూడా చెప్తాం. మత్తయి సువార్తలో యేసు ప్రభు బాప్తిసం పొంది ఒడ్డుకొచ్చిన తర్వాత ఆత్మచేత శోధింపబడుటకు అని అంటే టెస్టింగ్ అన్నమాట. ఎందుకు శోధింపబడ్డాడనేది కొన్ని విషయాలు నాకు గమనం లేదు, నాకు అంత అవగాహన కాలేదు. తర్వాత ఎవరైనా పెద్ద దైవజనులు ఎవరైనా ద్వారా తెలియబడినప్పుడు మనం తెలుసుకుందాం. కానీ శోధింపబడ్డాడు. ఎందుకనంటే ఆ అనుభవం కలిగిన వాళ్ళు ఏం చెప్తారంటే ఆయన మానవుడిగా ఉన్నాడు కాబట్టి. మానవుడిగా ఉన్నాడు. దేవుడిగా ఉంటే మనం అసలు ఆయన చూడలేము. దురాత్ముడు ఆయన దగ్గరికి కూడా రాలేడు. ఆయన ఎంత తగ్గింపు చేసుకున్నాడంటే సంపూర్ణమైన మానవుడిగా ఉన్నాడు. సరే, వరుసగా మనం చూద్దాం, ఆ తర్వాత వచ్చినప్పుడు అది కూడా వివరించుకుందాం. సమూయేలు గ్రంథంలో 20వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయంలో 3వ వచనము, 12వ వచనము, 27వ వచనము ఈ విషయాలు చదవాలి. దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడను అను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగుకుండుటకై, అంతేనా? చింత కలుగుకుండుటకై ఇది అతనికి తెలియకూడదని తెలుపుననుకొనుచున్నాను. అయితే యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిజముగా నాకును మరణమునకును. అక్కడ సందర్భం మొత్తం చెప్తాను. ఈ వాక్యం మీకు అంటే బైబిల్ చదివిన వాళ్ళకైతే అర్థమైపోద్ది, చదివినా కానీ ఒకసారి గుర్తుండకపోవచ్చు. విషయం ఏంటంటే అక్కడ సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు కుమారుడు యోనాతాను. సౌలు దేవునికి ఇష్టానుసారంగా జీవించినప్పుడు సౌలుని తొలగించి దావీదుని రాజుగా పెట్టాలని సిద్ధపడిపోయాడు. ఈ విషయము డైరెక్ట్గా సమూయేలు ద్వారా సౌలుకి తెలపబడింది. ఓకే, ఇప్పుడు నా ప్లేస్లో ఇంకొక రాజుగా వస్తే నా కుమారుడికి అధికారం ఉండదు. నా కుమారుడు యోనాతాను. సో నా కుమారుడు మళ్ళీ రాజుగా ఉండాలంటే దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటున్నాడో వాడిని చంపేస్తే నా కుమారుడే రాజు అవుతాడనే ఆలోచనతో దావీదుని చంపడానికి డిసైడ్ అయిపోయాడు. దావీదుని చంపడానికి డిసైడ్ అయినప్పుడు యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు. దావీదు చెబుతున్నాడు ఏమని, యోనాతానికి చెబుతున్నాడు, అయ్యా మీ నాన్నకి నేను చనిపోవటం అనేది, అంటే దావీదు నేను చనిపోవటం అనేది నీకు తెలిస్తే నువ్వు బాధపడతావనే విషయము మీ నాన్నకి తెలుసు. మీ నాన్న రూఢిగా అంటే డైరెక్ట్గా లేదా ఖచ్చితంగా అని అర్థం. తన బిడ్డను ఎవరు కూడా బాధపరచుకోరు కదా. అందుకనే మీ నాన్నకి నువ్వంటే ఇష్టము, అంటే నువ్వు బాధపడతావని నన్ను చంపాలనే ప్రణాళిక నీకు తెలియకుండా ఉంది. ఎందుకంటున్నాడంటే ఈ విషయము యోనాతాను అంటాడు, నా తండ్రి ఏ పని చేసినా నాకు ఖచ్చితంగా చెబుతాడని దావీదుతో అన్నాడు. ఆ తర్వాత వచ్చిన మీరు ఇంటికి వెళ్తే అతను చదవండి. నా తండ్రి ఏ పని చేసినా నాతో చెప్పకుండా చేయడు అని చెప్తాడు. ఓ యోనాతాను, నీకు అసలు విషయం అర్థం కాలేదు. మన ఇద్దరం ప్రాణ స్నేహితులు అని మీ నాన్నకి రూఢిగా తెలిసిపోయింది, ఖచ్చితంగా డిసైడ్ అయిపోయాడు. సో మీ నాన్న నీకేదని చెప్పాడు అనుకో,
ఖచ్చితంగా నువ్వు నాకు చెబుతావు. నాకు చెప్తే నేనేం చెప్తాను, పారిపోతే ఏం జరిగింది? నేను చనిపోను కాబట్టి, ఆ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నీకు రాజ్యం ఉండదు. ఒకవేళ మీ నాన్న తర్వాత నువ్వు రాజు అయినా నా ద్వారా నీకు శ్రమలు కలుగుతాయి అనే విషయం మీ నాన్నకు అర్థమైపోయింది. అందుకని నీకు తెలియకుండా చేస్తున్నాడు. ఆ విషయాలు కూడా 12వ వచనంలో చూడండి. ఆ తర్వాత చెబుతాడు. ఆ విషయాలన్నీ నేను ముందుకు వస్తున్నాను. 12వ వచనంలో యోనాతాను అని చెప్తాడు, అసలుకి మా నాన్న నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు, ఇది నిజమా కాదా అనే సందర్భాన్ని తీసుకొని అక్కడ మాట్లాడే ఒక వచనాన్ని నేను చెప్తున్నాను. చూడండి 12వ వచనం చదవయ్యా. అప్పుడు యోనాతాను, యెహోవా సాక్షి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు సాక్షి, రేపైనను ఎల్లుండైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును. చూడండి, శోధన అర్థమవుతుందా? శోధింతును, శోధన. అక్కడ ఎందుకు ఆ పదం ఉపయోగించాడంటే అదంతా వివరించాలంటే కుదరదు. శోధన అనే పదానికి అర్థం అవ్వాలి. నా తండ్రిని శోధిస్తాను అంటే ఏంటంటే దాని అర్థం, నా తండ్రిని ఎట్టన్నా కానీ తన లోపల ఉన్నటువంటి రహస్యాన్ని బయటికి రప్పిస్తా. ఎట్లా రప్పిస్తానంటే శోధిస్తా. శోధించటం అంటే అతని మనసులో ఉన్న నిన్ను చంపాలనే ఆలోచన నాకు డైరెక్ట్గా తెలియాలి, నాకు చెప్పట్లేదు. సో నాకు చెప్పేటట్టుగా నేను ఆయన్ని శోధిస్తా. నా ప్లాన్లో నేనుండి శోధిస్తా. అది రూఢే అని తెలిసినప్పుడు మా నాన్నకి చిక్కకుండా నిన్ను పారిపోయేటట్లు ప్లాన్ చేస్తా అన్నాడు. అక్కడ ఉపయోగించిన పదము శోధించుట. అంటే మీకు ఈ శోధన అనే పదానికి కొంత వివరణ కోసం నేను ఇది తీసుకున్నా. ఏం చేశాడంటే, నేను అవన్నీ చదవట్లేదు, నేను సింపుల్గా చెప్పేసాను. చూడండి, భోజనపు బల్ల దగ్గర కూర్చోవాలి. అమావాస్య రోజు వాళ్ళు ఉన్నారు, ముగ్గురు కూర్చున్నారు. సేనాధిపతి ఆయన పేరు ఏం పేరు, అబ్నేర్ అనుకుంటా, కూర్చున్నారు. ఆ రోజు రాకపోతే సౌలు ఏమనుకున్నాడంటే అమావాస్య రోజు దావీదు ఒకవేళ అపవిత్రమైన ఏదైనా విధానంలో ఉన్నాడేమో, ఏదైనా కొన్ని సెంటిమెంట్లు అట్లా ఉన్నాడేమో అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. మరుసటి రోజు కూడా మళ్ళీ దావీదు రాకపోయేలేకి దావీదు రాలేదేందని అడిగాడు. ఎందుకంటే దావీదుని ఎప్పుడు చంపితే అప్పుడు. అది కూడా దావీదు గురించి కూడా చెప్తాడనమాట. 27వ వచనంలో కానీ 31వ వచనంలో ఉంటుంది. చూడండి ఏమంటే, ఆ కడగొట్టు అని కుమారుడు నీ తల్లి అవమానమును వాడు ఉండటం వల్ల నీకెప్పటికైనా శాంతి కలిగిద్ది అని ఉంటుంది. చూడయ్యా 27:30లోనా, కోపపడి కొడుక నీకును మానమునకును సిగ్గు కలుగునట్లుగా ఏమంటున్నాడు చూడండి, నువ్వు యెషయి కుమారుడు నీకు బాగా ఇష్టం కదా అనే పదం ఉంది. దాని అర్థం అదే అనమాట. నీకు బాగా ఇష్టం కదా, నువ్వు వాడిని స్వీకరించావు కదా. చదువు కంటిన్యూషన్. యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకు కాలమంతయు అని ఉంది. అంతేనా? బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలగదు కనుక కాబట్టి నువ్వు వర్తమానం పంపి అతను నా దగ్గరికి రప్పించుము, అతడు నిజముగా మరణమునకు అర్హుడు. కోప్పడ్డాడు. ముందు ఏం జరిగిందో చెప్తాను చూడండి. భోజన బల్ల దగ్గర కూర్చోపోతే మళ్ళీ 2వ రోజు కూడా రాకపోతే అడిగాడు, దావీదేడు అంటే, నాన్న దావీదు నన్ను ఒక విషయం అడిగాడు, బెత్లెహేం వెళ్ళి మా ఊళ్ళతో అంతటి ఒక బలి అర్పించాలి మా బంధువులతో అని చెప్పాడు. సరే అని చెప్పి నేను సెలవు ఇచ్చి వెళ్ళిపోయాడు అన్నాడు. నువ్వు ఎంత అవివేకం ఉన్నావురా నాన్న, వాడి వల్ల నీకు ఎంత ప్రమాదం ఉందో తెలుసా? కోపంతో, నేను సింపుల్గా చెబుతున్నానండి, కోపంతో అప్పుడు చెప్పిన మాట అనమాట. కోపపడి, అమాయకుడు ఏమరా నువ్వు, వాడు బ్రతికుంటే నీ రాజ్యానికి స్థిరత ఉండదు, వాడు నిజముగా మరణానికి అర్హుడు అని చెబుతున్నాడు. శోధించబడిన తరువాత సౌలులో ఉన్న విషయం బయటకు వచ్చేసింది. శోధింపబడకపోతే సౌలు చెప్పడు, యోనాతానికి చెప్పడు. యోనాతాన్ కన్ఫ్యూజ్లో ఉండిపోతాడు. దావీదుని చంపాలని మా నాన్న ఎందుకు అనుకుంటున్నాడు, ఇది కరెక్ట్ కాదు, దావీదే అబద్ధం చెబుతున్నాడు, మా నాన్న ఏది చేసినా నాకు ఖచ్చితంగా చెప్తాడు. దావీదేమో
అయ్యా మన ఇద్దరం ప్రాణ స్నేహితులని మీ నాన్నకి తెలుసు, నన్ను చంపుతానని నీకు చెబితే నా స్నేహితుడిని చంపుతున్నావని నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు, అది నాకు అర్థమైపోయింది, కావాలంటే నువ్వే తెలుసుకుంటే నేను శోధిస్తానన్నాడు. శోధించాడు. ఏ విధంగా శోధించాలో ఆ విధంగా శోధించాడు. శోధించబడిన తరువాత సౌలులో ఉన్నటువంటి అసలు విషయం బయటకు వచ్చేసి చెప్పేశాడు. అర్థమైందా? శోధించటం అంటే కొంచెం అర్థమై ఉండాలి. ఇంకా 2-3 ఉదాహరణలు ఉన్నాయి, అవి కూడా డైరెక్ట్గా మనం తెలుసుకుంటే అర్థమవుతుంది. శోధించబడిన తరువాత చెప్పకూడదు అనుకొని అసలుకి ఎవరికి తెలియకుండా తన మనసులో హృదయంలో ఉన్న విషయాన్ని శోధించబడటం ద్వారా బయటకు వచ్చేసింది. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరు? సంసోన్ గారు. సంసోన్ గారు 1-2-3 సార్లు దెలీలా పిచ్చిదైపోయింది. ఏదేదో చెప్పాడు. సౌలు వస్తున్నారనగానే, సంసోను వస్తున్నారనగానే ఆ కట్టబడిన నార తాటలో ఏ ఉన్నాయి కదా, వాటిని తెంపేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా చాలా చాలా జరిగినాయి. ఆమెకి అర్థం కాల. అప్పుడు సమూయేలు విషయంలో, సంసోను విషయంలో చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో, న్యాయాధిపతి గ్రంథము 15 అధ్యాయం 16 వచనంలో, 16 అధ్యాయం 15-16 వచనాల్లో నేను డైరెక్ట్ వచనాలకు వెళ్ళిపోతున్నాను, మీరు తర్వాత ఇంటికి చదువుకోండి. న్యాయాధిపతుల గ్రంథము 16 అధ్యాయము 15 వచనం. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు ఎట్లా చెబుతున్నావు? ఇది వరకు 3 సార్లు నన్ను ఎగతాళి చేసావంటే ఏ జ్ఞానం చేసావు అన్నాడు. తర్వాత చదివా. ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతేవని అనేను. అక్కడ రండి పాయింట్, అది అసలు పాయింట్. 16 వచనం అనుకుంటా, అవునా? ఆమె అనుదినమును మాటల చేత. చూడండి, ఈ లోకంలో మీకు అర్థమవుతుందో లేదో కానీ మాటలు చాలా ప్రమాదం. దెబ్బ కొడితే మర్చిపోతాంరా. దెబ్బ కొడితే కొట్టినప్పుడు సెరక్కమనిద్ది. ఆ సెరక్ ఎంతసేపు ఉంటుంది? ఒక పావు గంట ఉంటుంది. ఇంకా బాగా ప్రమాదకరంగా కొట్టారనుకోండి, హాస్పిటల్ పోయి కుట్లు బొట్లు వేపుకుని తగ్గిపోద్ది, నొప్పి అయితే ఉండదు. దెబ్బ కొడితే నొప్పి అనేది కొంతకాలం ఉంటుంది. మాట అనేది లైఫ్ లాంగ్. అర్థమవుతుందా? మాటల చేత అనుదినము బాధిస్తుంది అంటే కుట్టేస్తుంది, మాటలతో కొడుతుంది. చూడండి, మాటలతో కొడతనేలేకి నొప్పులకి, ఏ నొప్పులకి? మాటల చేత తగిలిన దెబ్బలకి నొప్పులకి ఏమైపోయాడు ఆయన? అంత బలం గలవాడు, విసికి చావగోరెను. అర్థమవుతుందా? శోధన అనేది అలా ఉంటుంది, అనుదినము రిపీట్ అవుతూ ఉంటుంది. అది ఎలా జరిగిద్దంటే కీడు చేత నిన్ను పాపంలోకి తీసుకెళ్ళటానికి చేసే ప్రయత్నంలో శోధన అనేది కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది. కంటిన్యూషన్గా జరిగేటప్పుడు నువ్వు నిలవగలిగితే, శోధన సహిస్తే ధన్యుడివి. శోధన సహిస్తే జీవ కిరీటం పొందుతావు. శోధన సహిస్తే విశ్వాసం అనే పరీక్షలో నువ్వు నెగ్గుతావు. ఇది శోధన. ఏం చేశాడని చివరికి? తప్పలా. కీడు విషయమై శోధించేది ఎవరు? అపవాది. దేవుడు పరిశోధిస్తాడు, అపవాది శోధిస్తాడు. ఒకవేళ దేవుడు శోధిస్తే అది మేలుకే కానీ కీడు కాదు. శోధన ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. అంత బలవంతుడు తన రహస్యం ఊరికి చెప్పకూడదు అనుకున్నాడు. మాటల చేత బాధింపబడిన వాడై శోధించట చేత శోధనకి నిలవలేకపోయాడు. అందుకనే భక్తుడు అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించలేకపోతే పాపంలోకి వెళ్ళిపోతాం. శోధన ఉండాలి. శోధన లేకపోతే మన విశ్వాసం ఏంటిదో తెలియదు. అది మంచి విశ్వాసమా డూప్లికేట్ అని తెలియదు. శోధన కావాలి. శోధనలో నిలబడితే ధన్యులు. శోధనలో పడిపోతే పాపంలోకి వెళ్ళిపోతాం. శోధన జయించలేకపోతే పాపంలోకి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? శోధన, పరిశోధన, శోధన. ఇంకొక ఆయన ఉన్నాడు, యేసోబు గారు ఉన్నారు. డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి వెళ్ళిపోదాం.
చదువయ్యా 39 10వ వచనం డైరెక్ట్గా చదివేసి. ఆదికాండము 39వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము దినము యోసేపుతో మాట్లాడుచుండెను, ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? శోధనలో కంటిన్యూషన్ అవుతుంది. ఏం చేస్తుంది? దినము మాట్లాడుతూనే ఉంది. ఎవడి పని ఇది? అపవాది పని, కీడు. దినము మాట్లాడటం అవసరమా ఆమెకి అవసరమే. కానీ దేవుని వాక్యాన్ని, దేవుని విధానాల్ని, దేవునితో సంబంధం కలిగిన వాడుగా ఏం చేశాడు? శోధనని సహించాడు, శోధనని గెలిచాడు, జయించాడు. ఈ శోధన వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు కలుగుతాయి, వాటిని జయించాలి. పరీక్ష అంటే అదే కదా. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం చేస్తుంది? పరీక్ష. ఈ పరీక్షలో యోసేపు అనుదినము మాటల చేత ఇబ్బంది పడ్డాడు. కానీ శోధన కావాలి, శోధన ఉంటే మనకే మంచిది. అందుకని ఏమంటున్నాడు? మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఏమన్నాడు? అది మహానందము అన్నాడు. మహానందముగా ఎంచుకునండి అన్నాడు. ఎవరు కూడా ఈ లోకంలో కీడు విషయమై దేవుడైతే శోధింపడు. కానీ ఒకవేళ శోధన కలిగితే దాన్ని జయించాలి. మనము దాన్ని జయిస్తే ధన్యులమవుతాము. ఆ శోధన జయిస్తే మనం జీవ కిరీటం పొందుతాము. ఆ కీడు లేదా ఆ శోధన మనకు వచ్చినప్పుడు మహానందంగా, శోధన జయించలేకపోతే మనం పాపంలో పడిపోయినట్టే. కానీ శోధన అవసరం లేదు ప్రభు నాకు వద్దంటే మనం పరీక్ష లేనట్టే. పరీక్ష లేకపోతే మనం చదివినా ఉపయోగం ఉండదు. పరీక్ష పాస్ అయినప్పుడే కరెక్ట్గా చదివాడు, మంచి మార్కులు వచ్చినాయి. మన విశ్వాసమునకు కలుగు పరీక్ష అన్నాడు ఫస్ట్లో, మొదటి అధ్యాయంలోనే 2వ వచనంలో. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి అంటున్నాడు. శోధనలో కావాలి, శోధనలో మనం జయించాలి. ఇంకొక ఆయనకైతే, అబ్రహాముకైతే పరిశోధన జరిగింది. 22వ అధ్యాయంలో చూడండి, పరిశోధన జరిగింది. చూడండి 22వ అధ్యాయము 1వ వచనం చదవండి, ఆ తర్వాత 12వ వచనం చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చూడండి ఏమని పరిశోధించాడు? ఏ విషయంలో పరిశోధించాడు? నీకొక్కనొక్కడైనా నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు అన్నాడు. పరిశోధన కూడా మనం పాస్ అవ్వాలి. ఇస్తాడా ఈడా? దేవుడు ప్రత్యక్షంగా మనకు పరిశోధనలు ఇవ్వకపోయినా డైరెక్ట్గా ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ప్రేమించాలి. మనం సోమవారం చెప్పుకునేమని యోహాను పత్రికలో ఏం రాయబడింది? మీకు ఆజ్ఞ ఇయ్యబడింది, మీరు ఒకరికొకరు ప్రేమించుకోవాలని. మనం ఆయన వలన ఆజ్ఞ పొంది ఉన్నాం. చాయిస్ కాదు, ఎంపిక చేసుకోవటం కాదు. ప్రేమిస్తే ప్రేమిద్దాం, లేకపోతే లేదు. దేవుడిని నమ్ముకున్నాం, రక్షణ పొందాం, చాలు. ఎవడు అట్టుంటే మనకెందుకు అని లేదు అక్కడ. యోహాను మొదటి యోహాను పత్రిక అనుకుంటా, చదువుతారా? మనం ఆయన వలన ఆజ్ఞ పొంది ఉన్నామన్నారు. రిఫరెన్స్లు చూడకపోయిన అవసరం లేదు, చూడండి. మనం ఆయన వలన ఆజ్ఞను 2 చోట్ల చెప్తాడు. ఇంకా ఉన్నాయేమో నేను గమనించలేదు. కానీ యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 23వ వచనం, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే ఆజ్ఞది. ఆజ్ఞ అంటే మనం ఛాయిస్ తీసుకోకూడదు, ఖచ్చితంగా ప్రేమించాలి, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా. ఒకవేళ మన సంఘంలోనే లేకపోతే మన గ్రామంలోనే ఎవరైనా మనకి విరోధంగా మాట్లాడితే మనం వాళ్ళని దూషించకూడదు. అది ఆజ్ఞ. మనం ప్రేమపూర్వకంగానే మాట్లాడాలి, ప్రేమపూర్వకంగానే సమాధానం చెప్పాలి. మన పక్షం ఎవరున్నాడు? ఆయన ఉన్నాడు.
ఆయనే తీసుకుంటాడు నిర్ణయం, మనల్ని దూషించిన వాటిని ఏం చేయాలో. ఆ 4వ అధ్యాయంలో కూడా 21 వచ్చింది, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను. 4వ అధ్యాయం 21 వచ్చిన అను ఆజ్ఞను మనమాయన వలన పొంది ఉన్నాము. ఆజ్ఞ ప్రేమించాలి, మనం ప్రేమించే వారిగా ఉండాలి. శోధనలో మనము సహించాలంటే కీలకమైన వచనము ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే మనము ఏ శోధనైనా కానీ ఎదుర్కోగలం, అంటే దాన్ని సమన్వయం చేసుకోగలం. అర్థమవుతుందా? శోధన సహించువాడు ధన్యుడు. అందులోనే 12వ వచనం చూద్దాం. 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. శోధన ఆ చిన్నవాని మీద చేయి వేయకు, అతనేమీ చేయొద్దు, నీకొక్కగాని కుమారుడైనా నీ కుమారుని నాకు ఈయటానికి వెనక్కి తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది అని. నేను చూడండి, శోధన పరిశోధన. శోధనలో మనం నిలబడితే ధన్యులమవుతాము. శోధన మనం జయించడం ద్వారా మనం జీవకిరీటం పొందడానికి సంపూర్ణమైన అర్హత కలిగిన వాళ్ళం అవుతాము. శోధనలో మనం జయించుట మన విశ్వాసం పరీక్షలో నెగ్గుతాం. శోధనని జయించలేకపోతే మనం పాపంలోకి వెళ్ళిపోతాం. యోసేపు శోధనని జయించలేకపోతే పాపంలో పడిపోయేవాడు. ప్రతి ఒక్కరికి శోధనలు కలుగుతాయి, అది కామన్, అది తప్పదు, అది కావాలి కూడా, అది మహానందంగా ఎంచుకోవాలి మనం. కానీ ఆ శోధనని మనము జయించాలి. శోధన లేకపోతే లేదు. మనం చేసే ఉద్యోగాల్లో కానీ, మనం వెళ్ళే పనుబాటల్లో కానీ, మనం ఉండే గ్రామంలో కానీ శోధన ఎట్టయినా వస్తుంది, ఏ రూపంలో అయినా వస్తుంది. శోధన అనే దాని గురించి కొంతమట్టుకి అర్థమైంది అనుకుంటున్నాను. దినదినము మాటల చేత బాధించింది దలీలా. దినదినము మాటల చేత ఆమె పేరేం పేరు యోసేపు ఆ ఇంటి యజమానురాలు బాధించింది. ఈ విధంగా జరుగుతుంది మనకి కీడు అనేది. ఆ కీడు విషయంలో మనం శోధింపబడినప్పుడు శోధనని మనం జయించాలి. అబ్రహామును పరిశోధించాడు, పరిశోధనలో అయినా గెలిచాడు. దేవుడు ఏం చేయమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. ప్రేమించాలి, అదే మన పైన మనకున్న శోధన. అది ఆజ్ఞ గీయబడింది. ఆ ఆజ్ఞ గీయబడిన ప్రేమించుటనే బాధ్యతలో మనము ఏం చేయాలి? మనం గెలవాలి. మనల్ని పరిశోధిస్తాడు. ప్రేమించగలుగుతున్నాడా తోటి సహోదరిని ప్రేమించగలుగుతున్నాడా? నేను ఆజ్ఞ ఇచ్చాను కదా, చాయిస్ కాదు కదా. ప్రేమించగలుగుతున్నాడా? పరిశోధన. చూడండి, ఈ మధ్యాహ్న కాలంలో మనము శోధన జయించినప్పుడు మనము ధన్యులమవుతాం. పరిశోధన జయించినప్పుడు, అంటే పరిశోధనలో మనం నెగ్గినప్పుడు ఏమని చెప్పబడింది అక్కడ? 12వ వచనం చదివాడు కదా, ఆయనకు భయపడువాడని, అబ్రహాము నాకు భయపడువాడని నేను తెలుసుకొనుచున్నాను. అంతేనా ఉంది అక్కడ? చదవండి, ఏమంటాడు? ఉన్నదన్నట్టు చదువు. ఏమంటాడు? చదువు చివరిలో నీవు దేవునికి భయపడువాడవని. ఏం జరుగుతుంది? పరిశోధించినప్పుడు, ప్రేమించమన్నప్పుడు, సహాయం చేయండి అన్నప్పుడు, ప్రార్థన చేయండి అన్నప్పుడు, కూడికలకి రండి అన్నప్పుడు ఎన్నున్నాయి దేవుడిచ్చిన ఆజ్ఞలు. దేవుడు నమ్మిన వారికి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి. పరిశోధనలో తేలిపోతే ఏమవుతావు? నువ్వు భయము లేనివాడు అవుతావు. ఒకటే పదం. దేవుని నమ్ముకోవచ్చు, రక్షణ పొందవచ్చు, భయం లేని జీవితం అవుతుంది. పరిశోధనలు ఉన్నాయి మనకి. ప్రేమించాలనే పరిశోధన ఉంది, సహాయం చేయాలని పరిశోధన ఉంది, కూడికలకి హాజరు కావాలి, సహవాసముగా మీరు కూడుట మానక అన్నాడు. సహవాసం కూడుకోవాలి, మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో సహవాసంలో కలవాలి. పరిశోధన మనం తేలిపోతాం. శోధనలో తేలిపోతే పాపంలో పడతాము, మైనస్ మార్కులు వస్తాయి. పరిశోధనలో ఫెయిల్ అయిపోతే పాపంలో పడం కానీ మైనస్ మార్కులు అయితే వస్తాయి. శోధనలో ఫెయిల్ అయితే పాపంలోకి వెళ్ళిపోతాము, మైనస్ మార్కులు వస్తాయి. పరిశోధనలో ఫెయిల్ అయితే, నిలవలేకపోతే, చేయలేకపోతే, పాపంలో అయితే పడం కానీ, అంటే
ఒక రకంగా చెప్పాలంటే పాపం లెక్కకు వస్తుంది, కానీ దానివలన అంటే హెల్ప్ చేయమన్నాడు. హెల్ప్ చేయకపోతే వాడు ఎవరికి చేయడం అంటారంతే. అది పాపం లెక్క, కానీ ఆ పాపం వేరు. మైనస్ మార్కులు రెండింటికి ఉంటాయి. కానీ శోధనలో అయితే రెండు ప్రమాదాలని, దేవునికి దూరం అవడానికి కూడా అవకాశం ఉంది, పాపంలో జారటానికి అవకాశం ఉంది, మైనస్ మార్కులు కూడా ఉంటాయి. దేవునికి భయపడువాడనే విషయం కూడా పరిశోధనలో తేలిపోతుంది. యేసు ప్రభు కూడా శోధింపబడ్డాడు, శోధనలో ఆయన నెగ్గాడు. ఆయన శోధనలో నెగ్గటానికి ఆయన చూపించిన కారణం ఒకటే. ఏం చెప్పాడు ఆయన? అపవాది ఏం చెప్తాడో, అపవాదికి మరలా శోధనని జయించాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏందో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా డైరెక్ట్ ఆన్సర్ ఒకటే. వాక్యం మనలో ఉండిపోవాలి, బైబిల్ రోజు చదవాలి, వాక్యం రోజు చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం మనలో లేకపోతే అపవాది ఏం చేస్తాడు? శోధన ఎట్ట చేస్తాడు? డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వచ్చి శోధించినవాడు మనల్ని శోధించడం లెక్క. దేవుడిని తిమ్మిరి చేస్తున్నాడు, కింద మీదకి తిప్పుతున్నాడు వాక్యం ద్వారానే. జనరల్గా చెబితే వారు మాకు తెలుసు అంటాడు. ఈ నెట్ట కాదు, వాక్యం ద్వారా కొట్టాలి. వాక్యం ద్వారా వచ్చాడు తన దగ్గరికి. ఏమయ్యా, ఆకలి కొన్నావు కదా, 40 రోజులు ఉపవాసంలో ఉన్నావు, ఆ రాళ్ళు రొట్టెలుగా చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? రొట్టెల ద్వారా బతుకుతాడని ఎవరు చెప్పాడు నీకు? మాటరా, తెలీదా? ఈ వాక్యం చదవలేదు నువ్వు? రే అపవాది, ఇంతగా అన్ని మాటలు చెప్పవు, కొన్ని మాటలే చెప్పి నన్ను ఎందుకు శోధించడానికి వచ్చావు? ఉన్నాయి ఉన్నట్టు చెప్పు అన్నీ, అట్లా శోధించు. నువ్వు ఉన్నదాన్ని ఎక్కడో ఉన్న ఒక వచనాన్ని మధ్యలో లేపకొచ్చి ఇదిగో ఈ వచనం ఎట్టుంది, దీని ప్రకారం నువ్వు చేయొచ్చు, తప్పేం లేదు, నువ్వు ఇక్కడి నుంచి దూకు, రాయి తగలకుండా దూతలు నిన్ను పట్టుకుంటారు, దూకు. చెప్పాడుగా గ్రంథంలో. వాక్యము ద్వారానే వాడు మనల మీదకి ప్రయోగిస్తాడు. ఆ వాక్యం మనలో ఉండాలి. ఆ వాక్యం ద్వారా వాడిని మనము జయించగలుగుతాం. గమనించండి, 12:20కి మనం ప్రారంభించాం, 1 గంట అవుతుంది, 40 నిమిషాలు. ముగించుకుందాం. వాక్యము చదవాలి. శోధన వస్తుంది. ఏ విధంగా నీ మీదకి శోధన వచ్చిందో, ధనము లేదా, కుటుంబంలో సఖ్యత లేదా, అపవిత్రాత్మల ద్వారా శోధింపబడుతున్నారా, ఏ విధంగా శోధింపబడుతున్నారో మనల్ని మనము ఆ శోధనలో వాక్యము ద్వారా జయించబడాలి. శోధన సహిస్తే ధన్యులం, శోధన సహిస్తే జీవ కిరీటము, శోధన సహిస్తే మనము విశ్వాసం అనే పరీక్షలో మనం పాస్ అవుతాం. ముగిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక శోధన తప్పనిసరిగా కావాలి, ఉండాలి కూడా. శోధన ఉంటేనే మహానందంగా ఫీల్ అవ్వాలి మనం. నాకు శోధనలు వద్దు అని పారిపోకండి. శోధన వచ్చినా నాకు ఇచ్చిన వాక్యం ద్వారా, దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ద్వారా, దేవుని గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతూ ప్రతి శోధన నేను జయిస్తానని ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. శోధనను సహించి జీవ కిరీటానికి మనము అర్హులంగా, ధన్యులంగా ఉన్నాం. దేవుడి మాటల చేత మనల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఏమైనా ప్రకటన ఉంటే తెలియచేయండి. ముందుగానే